శిల్పి. శిల్పి అని ఎవరిని అంటారు? శిల్పాలను తయారు చేసే వ్యక్తిని శిల్పి అంటాం. కుండలు తయారు చేసేవాళ్ళు, అనేక లోహాలతో విగ్రహాలను తయారు చేసేవాళ్ళు, అనేక లోహాలను తయారు చేసేవాళ్ళు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. బట్టలు తయారు చేసేవాళ్ళు, అనేక రకాల వృత్తుల వాళ్ళు మనకు తెలుసు. అలాగే పనికిరాని ఒక రాయిని తీసుకొని అద్భుతమైన శిల్పంగా మార్చగలిగిన శక్తి కలిగిన వ్యక్తి శిల్పి. శిలలపై శిల్పాలు చెక్కి సృష్టికి అందాన్ని తెస్తాడు ఈ యొక్క శిల్పి. మరి ఈ శిల్పాలు ఎన్ని రకాలు? శిల్పాలు అనేక రకాలుగా చెక్కుతారు, అనేక రకాల లోహాలతో చెక్కుతారు. కర్రతో తయారు చేసే శిల్పాలను దారు శిల్పాలు అంటారు. మరి రాళ్లతో తయారు చేసే శిల్పాలను రాతి శిల్పాలు అంటారు. మట్టి, పిండి, ఇంకా శుద్ధ ఇలాంటి లోహాలతో తయారు చేసే శిల్పాలు కూడా ఉంటాయి. ఇంకా సైకత శిల్పాలు. సైకత అంటే ఇసుక అని అర్థం. మనం బీచ్ వెంబడి ఎప్పుడైనా మనం చూసినట్లయితే బీచ్ రోడ్డు పక్కన ఇసుకతో శిల్పంగా తయారు చేస్తూ ఉంటారు. అందమైన ఆకారం గల బొమ్మలను తయారు చేస్తూ ఉంటారు. వాటిల్ని సైకత శిల్పాలు అంటారు. మరి శిల్పం అంటే శిలతో తయారు చేసేది అని అర్థం కాకుండా ఇంకొకటి శిల్పం అంటే ఆకృత అనే అర్థం కూడా ఉంది. మరి ఇటువంటి శిల్పాలను మనం ఎక్కడెక్కడ చూడగలం? ఎక్కువగా ప్రాచీన కాలంలో, పురాతన కాలంలో శిల్పాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటూ ఉండేది. శిల్పులను, వాళ్ళ కళను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ రాజులు వాళ్లకు సన్మానాలు సత్కారాలు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కళను ఆదరిస్తూ ఉండేవాళ్ళు. అందుకే రాజులు దేవాలయాలు ఎక్కడ కట్టించినా సరే ఆ యొక్క ప్రాచీన దేవాలయాలు మనం గమనించినట్లయితే అది ఏ దేవుడికి సంబంధించిందో ఆ దేవుడికి సంబంధించినటువంటి చరిత్ర కానీ, ఆ రాజు కట్టించినటువంటి రాజు యొక్క చరిత్ర కానీ, ఆ శాసనాలు, శిలాశాసనాలు, రాతి మీద చెక్కినటువంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క చరిత్ర గురించి లేదంటే సాహిత్య విలువల గురించి అక్కడ చెక్కిస్తూ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ దేవుళ్ళకి సంబంధించినటువంటి కథలు ఏమైనా ఆ కథల్లో ఉన్న ఘట్టాలు కూడా శిల్పులు అతి సూక్ష్మమైన ఆకారాలతో ఆ యొక్క ఘట్టాలను ఎంతో చక్కగా చెక్కి ఆ యొక్క నైపుణ్యాన్ని చూపరుల కళ్ళు కట్టేసే విధంగా మనకి ఇంకా ఇంకా చూడాలనిపించేటట్టుగా అటువంటి శిల్ప కళా నైపుణ్యాన్ని మనం ప్రాచీన దేవాలయాల్లో మనం ఎక్కువగా చూడగలం. ప్రాచీన కట్టడాలు, ప్రాచీన దేవాలయాలు ఇటువంటి వాటిలో మనం చూడగలం. లేపాక్షి, ఎల్లోరా, అజంతా శిల్పాలు ఇవన్నీ కూడా చాలా అతి పురాతనమైన శిల్పాలు. ఇక్కడ మనకి బొమ్మలను చదవండి, ఆలోచించండి, మాట్లాడండి అని మనకి ఇక్కడ ఒక పురాతన కట్టడమైనటువంటి కట్టడాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రశ్నలు: పై బొమ్మలను చూడండి, అవి వేటితో తయారైనాయి? అక్కడ ఉన్నవన్నీ కూడా శిలలతో తయారు చేసిన విగ్రహాలు. ఆ పెద్ద దేవాలయం కూడా శిలతోనే తయారైంది. ఇవన్నీ ఏ కళకు సంబంధించినవి? వాటి గురించి మీకు తెలిసింది చెప్పండి. ఇవన్నీ కూడా శిల్పకళకు సంబంధించినవి. శిలలతో చెక్కుతారు, దాన్నే శిల్పకళ అంటారు. శిల్పాలను తయారు చేసేవారిని ఏమంటారు? వారి గురించి మీకు తెలిసింది చెప్పండి. శిల్పాలను తయారు చేసే వాళ్ళను శిల్పులు అంటారు. శిల్పులు ఎంతో నైపుణ్యంతో ఉలిని తీసుకొని ఆ పనికిరాని పాషాణం, ఆ రాయిని ఆయన అనుకున్న విధంగా మలిచి చూపరులకు ఎంతో ఆనందాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. శిల్పి యొక్క శ్రమ వివరించలేనిది, వాళ్ళు ధన్యులు. ఈ పాఠం పూర్తయ్యేసరికి విద్యార్థుల్లో సాధించవలసినటువంటి సామర్థ్యాలు ఏంటో ఇప్పుడు మనం ఆలోచించుదాం. విద్యార్థులు ఈ పాఠం పూర్తయ్యేసరికి పద్యాలను భావయుక్తంగాను రాగయుక్తంగాను చదవగలుగుతారు. పద్యం యొక్క భావాలను కూడా సొంత మాటల్లో చెప్పగలుగుతారు, రాయగలుగుతారు. ఇక పద్యాల మధ్య మధ్యలో వచ్చినటువంటి వ్యాకరణాంశాలు, కఠిన పదాలు కూడా గుర్తించి తెలుసుకోగలుగుతారు. మరి కొత్తగా వచ్చిన పదాలకు గీత గీసి వాటి యొక్క అర్థాలను తెలుగు వాచకం వెనుక ఉన్న పద విజ్ఞానంలో వాటిని వెతికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఈ యొక్క ప్రాచీన శిల్ప కళ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందినది. ఖండకావ్యము అంటే
సులభమైన శైలిలో ఉంటుంది. దీర్ఘ సమాసాలు లేకుండా చాలా సులభంగా సరళంగా అర్థమయ్యేటట్టుగా రచింపబడేదాన్ని ఖండ ప్రక్రియ అంటారు. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోది ఈ పాఠం. గుర్రం జాషువా గారు ఈ యొక్క పాఠాన్ని మనకి ఎంత అందంగా మలిచి పద్యాల రూపంలో వివరించి మనకు అందించినటువంటి కవి గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారి గురించి మనం తెలుసుకోవాలి అంటే, స్వాతంత్రానికి ముందు మన సమాజంలో అస్పృశ్యత విలవతాండవం చేసేది. అస్పృశ్యత, దళితులను చిన్న చూపుగా చూడడం, వర్గాల మధ్య కులాల మధ్య వివక్ష భయంకరంగా ఉండేది. కులమతాల వైషమ్యాలతో కుళ్ళిపోతున్న ఈ సమాజాన్ని తన కలంతో బలంగా ఎత్తిచూపిన కవి మన గుర్రం జాషువా గారు. సమాజంలోని అన్ని వర్గాలకు అస్పృశ్యుల అగచాట్లు తెలియచేయాలని కంకణం కట్టుకున్న ధీరోదాత్తుడు జాషువా గారు. ఈయన మిషనరీ పాఠశాలలో నెలకు 3 రూపాయల జీతంతో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అంతేకాకుండా టాకీ సినిమాలు లేని కాలంలో సినిమాలకు కథ సంభాషణలు చెప్పేవాడు. అంటే మాటలు లేని సినిమాలు ఫస్ట్ వచ్చేవి మనకి, ఆ తర్వాతే మాటలతో వచ్చిన సినిమాలు. 1928 నుంచి 42 వరకు గుంటూరులోని ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా కూడా ఈయన పనిచేశారు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ ప్రచారకుడిగా పనిచేశారు. 1957-59 వరకు మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేశారు. ఈయన మాతలకు మాత కవి పరిచయం చూద్దాం. ఇంకా మాతలకు మాత సకల సంపత్సమేత అంటూ భరతమతి గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించారు. తల్లి లింగమ్మ, తండ్రి వీరయ్య, భార్య మేరీ. వీరికి 1910లో వివాహం జరిగింది. రచనల్లో అణువణువున తెలుగుదనం గుబాళింపచేసిన జాషువా గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకము, ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు. ఇలా 36కు పైగా గ్రంథాలను కూడా ఈయన రచించారు. ఈయన రచనలు సరళంగా ఉంటాయి. వర్ణనలు కళ్లకు కట్టినట్లుంటాయి. కవి కోకిల, కవిత విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి జాషువా గారి బిరుదులు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నారు మన గుర్రం జాషువా గారు. ఈయన 28/9/1895లో జన్మించారు. 24/7/1971లో మరణించడం జరిగింది. 1964లో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కళా ప్రపూర్ణ బిరుదును అవార్డు లభించింది. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా కళా ప్రపూర్ణ బిరుదునిచ్చి ఈయన్ని సత్కరించడం జరిగింది. అంతేకాకుండా ఒక కవిగాను, రచయితగాను, ఉపాధ్యాయుడిగానే కాకుండా 1964లో ఆంధ్రప్రదేశ్కి శాసన మండలి సభ్యునిగా కూడా నియమితులై ఈయన సేవలను అందించడం జరిగింది. మరి ఈ యొక్క పాఠంలో ప్రవేశికను చూసే ప్రయత్నం చేద్దాం. భారతదేశం శిల్పకళకు పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎల్లోరా శిల్పాలు చెక్కినది భారతీయ శిల్పులే. మనసులో కలిగిన భావాలను శిలలపై చెక్కి అద్భుత రూపాన్నిస్తాడు శిల్పి. 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, గుప్తుల కాలం నాటి ఏకశిల రథం మొదలైన కళాఖండాలు శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు. శిల్పి ఘనతను, అతడి అజరామర కీర్తిని ఈ పాఠంలో తెలుసుకుందాం. శిల్పి యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం, శిల్పి యొక్క కళా నైపుణ్యాన్ని అభివర్ణించడం, శిల్పుల యొక్క ఆ యొక్క సూక్ష్మమైన కళా నైపుణ్యాన్ని విద్యార్థులకు తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. దాదాపుగా కనుమరుగైపోతున్న కళలలో శిల్పకళ కూడా ఒకటి. రాజాదరణ ఉండి ఎంతో వెలసిల్లేటటువంటి ఆ శిల్పకళకు ఇప్పుడు ఆదరణ లభించక ఆ చేతి వృత్తి వాళ్ళు, ఆ శిల్పకళ వృత్తి వాళ్ళు ఎక్కువగా జీవనాన్ని కొనసాగించలేకపోతున్నారు. మరి ఒకప్పుడు ఒక వెలిగిన ఈ శిల్పులకు మరి ఇప్పుడు వాళ్ళ జీవితం ఏ విధంగా మారిపోయింది, వాళ్ళ బ్రతుకు ఇంతగా ఎందుకు దిగజారిపోయిందో పద్యాల రూపంలో వర్ణించి మన కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లుగా వివరించే ప్రయత్నం చేశారు గుర్రం జాషువా గారు. మరి ఈ అజంతా శిల్పాలు, ఎల్లోరా శిల్పాల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంత చక్కని చరిత్ర కలిగినటువంటి దేశం మన భారతదేశం. ఈ యొక్క అజంతా గుహలు ఎక్కడున్నాయి అని మనం ఆలోచిస్తే, ఈ అజంతా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్కు సుమారు 106 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.
ఇవి క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దానికి చెందినవంట. ఈ యొక్క అజంతా శిల్పాలు ఎంత చరిత్ర కలిగిన శిల్పాలో చూడండి. ఈ అజంతా శిల్పాలకి ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే, ఈ అజంతా గుహలు ఒక కొండకే చెక్కబడిన గుహలివి ఒకే కొండ మీద, ఒకే కొండలో తొలచబడి చెక్కినటువంటి గుహలు ఇవి దట్టమైన అడవుల మధ్య గుర్రపనాడ ఆకారంలో 56 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాలపై పడమర నుండి తూర్పుకు విస్తరించాయంట. అపురూపమైన చారిత్రక సంపద కలిగిన గుహలు అజంతా గుహలు. ఈ గుహల్లో ఈ చరిత్రకారులు 29 అధికారికంగా 29 గుహలను కనిపెట్టారంట. ఈ గుహలన్నీ కూడా భూమి నుంచి 35 నుంచి 115 అడుగులు ఎత్తులో ఉంటాయంట ఈ గుహలన్నీ కూడా. ఈ గుహలలో బుద్ధుని, బోధిసత్వుని జీవిత కథలు చెక్కబడ్డాయంట. ఇంకా జాతక కథలు కూడా చెక్కబడి ఉన్నాయంట. ఆరామాలు, దేవతా చిత్రాలు ఆ గుహల్లో కనిపిస్తూ ఉంటాయంట. ముఖ్యంగా ఇక్కడ 29 గుహలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 26వ గుహలో అంట పడుకొని బుద్ధుని శిల్పం ఉంటుందంట. ఆ పడుకొని ఉన్న బుద్ధుని శిల్పం అనేది చాలా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుందంట. మరి ఎల్లోరా గుహలు, ఈ ఎల్లోరా గుహలు అనేవి అద్భుతమైన శిల్ప సంపద కలిగినవి. ఎల్లోరా గుహలలో శిల్ప సంపద మాత్రమే ఉంటుంది, కానీ ఈ యొక్క అజంతా గుహల్లో ఈ ఆరామాలు, దేవతా విగ్రహాలు, బుద్ధుని, బోధిసత్వుని జీవిత కథలు కూడా అక్కడ ఉంటాయి. ఇక్కడ ఎల్లోరా శిల్పాల్లో ఓన్లీ శిల్పాలు మాత్రమే ఉంటాయి. ఇవి కూడా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణంలోనే ఉన్నాయి. దానికి 29 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇది క్రీస్తు పూర్వం 6 నుంచి 10వ శతాబ్దానికి చెందినవి. ఎల్లోరాను పూర్వం వేలూరు అని పిలిచేవారంట. 20,000 సంవత్సరాల క్రితం ఎంతో రద్దీగా ఉండేదంట ఈ వేలూరు అనేటటువంటి ప్రాంతం. ఇది శాతవాహనుల కాలంలో ఈ వేలూరు వ్యాపార కేంద్రంగా ఉండి ఆసియాలోనే గొప్ప వ్యాపార కేంద్రంగా వెలుగొందిందంట. దాదాపు 100 గుహలు ఉన్నాయంట. ఈ యొక్క ఎల్లోరా గుహల్లో దాదాపు 100 గుహలు ఉన్నట్టు కనుక్కున్నారంట. కానీ సందర్శకుల కొరకు, అంటే చూడడానికి వెళ్లే వాళ్ళకి కేవలం 34 గుహలు మాత్రమే తెరిచి ఉంచుతారంట. ఎన్నో రహస్య మార్గాలు, సొరంగాలు కూడా ఈ గుహల్లో ఉన్నాయంట. అంటే మనుషులు కూడా ప్రవేశించడానికి వీలు కానటువంటి సన్నని గుహలు ఈ యొక్క ఎల్లోరా గుహల్లో ఉన్నాయంట. ఈ యొక్క పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. దీని గురించి ఇంకా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అజంతా ఎల్లోరా శిల్పాలు, ఆ గుహల గురించి, మన ప్రాచీన కట్టడాల గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పద్యాలు చదువుకుందాం. రాగయుక్తంగా, భావయుక్తంగా చదివే ప్రయత్నం చేసి ఆ యొక్క అర్థాలను, భావాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చేత మిగురొత్తనొక నల్లరాతి యందు మలచినాడవు భయద సింహముల తలలు వసుధ కన్పట్టు సర్వ పర్వతములందు చిత్రముల నిన్ని గతుల చూచెదవో నీవు. భావయుక్తంగా పద విరుపులతో పదాలను ఎలా, పద విభజన, పద విరుపులు అనేవి ఎలా ఉన్నాయో మనం గమనిస్తూ భావయుక్తంగా చూద్దాం. చేతన్ ఇగురొత్త ఒక నల్లరాతి అందు మలచిన వాడవు భయద సింహముల తలలు వసుధ కన్పట్టు సర్వ పర్వతముల అందు చిత్రములను ఎన్ని గతుల చూచెదవు నీవు. భావం: ఓ శిల్పి, మనసు చిగురించేటట్లు ఒక నల్ల రాతిలో భయంకరమైన సింహాల తలలు చెక్కినావు. భూమి మీద కనిపించే కొండల్లోని రూపాలను ఎన్ని విధాలుగా దర్శిస్తావో కదా. అంటే శిల్పి యొక్క మనసులో ఉన్న భావాలను ఆ రాతి మీద చెక్కి ఆయన యొక్క భావాన్ని అనేక రూపాలుగా వివరిస్తూ చెక్కి మనకి చూపరులకు ఆనందాన్ని కలుగజేస్తాడు. 2వ పద్యం. సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలుపడెనెన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషాణములకు కలిగని నాడు పసుపు కుంకాల పూజ. సున్నితము అయిన
నీ చేతి సుత్తె నుండి బయలుపడెన్ ఎన్ని ఎన్ని దేవస్థలములు సార్థకము కాని గా కాగా మారుతుంది ఎన్ని పాషాణములకు పాషాణం అంటే రాయి కలిగెను ఈనాడు పసుపు కుంకాల పూజ సున్నితమైన అంటే సుకుమారమైన నీ చేతి సుత్తె నుండి నీ చేతిలో ఉన్న సుత్తె అంటే ఉలితో చెక్కుతాడు శిల్పాలు బయలుపడి ఎన్ని ఎన్ని దేవస్థలములు ఎన్నో దేవస్థలాలు బయలుపడ్డాయి భావం చూడండి మెత్తనైన నీ చేతి సుత్తి దెబ్బలతో ఎన్ని దేవాలయాలు బయటపడ్డాయో ఒకనాడు వ్యర్థంగా పడి ఉన్న ఎన్నో బండలకు నీ వల్లనే పసుపు కుంకుమలతో పూజలు పొందే భాగ్యం లభించింది అంటే ఆ బండలను శిల్పి దేవతామూర్తులుగా మలిచాడని తాత్పర్యం పాషాణము అంటే రాయి లేదంటే బండ ఆ పనికిరాని ఆ బండను తీసుకొని ఎంతో విలువైనటువంటి ఒక విగ్రహాన్ని చెక్కేసరికి పసుపు కుంకుమ పెట్టి ఆరాధించేటటువంటి ఒక దేవత అయిపోద్ది ఒక గుడి అయిపోద్ది అంటే ఆ యొక్క ఘనత తెచ్చిన వాళ్ళెవరు శిల్పి మూడో పద్యం కవి కలంబున కలయలంకార రచన కలదు కలదోయి శిల్పి నీయులి ముఖమున కాకపోయిన పెనురాతి కంబములకు కుసుమ వల్లరులే రీతి గృచ్చినావు కవి కలంబున కల అలంకార రచన కలదు కలదు ఓయి కలదు ప్లస్ ఓయి కలదు కలదోయి శిల్పి నీ ఉలి ముఖమున కాకపోయిన పెను రాతి కంబములకు కుసుమ వల్లరులు ఏ రీతి గృచ్చినావు ఇక్కడ రాతి కంబము కంబము స్తంభము ప్రకృతి వికృతులు కవి కలంబున కల అలంకార రచన కలదు కలదోయి శిల్పి నీయులి ముఖమున కాకపోయిన పెనురాతి కంబములకు కుసుమ వల్లరులు ఏ రీతి గృచ్చినావు ఈ యొక్క కవి కళానికి ఉండే అలంకార రచనా శక్తి నీవులికి కూడా ఉంది ఒక కవి ఒక కలం పట్టుకొని వర్ణిస్తూ అలంకార శక్తితో రచిస్తూ ఉంటాడని ఎంతో సంతోషపడతాం అటువంటి శక్తి నీ ఉలికి కూడా ఉందయ్యా లేకపోతే కఠినమైన రాతి స్తంభంలో పూలగుత్తులను ఎట్లా చెక్కగలగావు అంటే అంత కఠినమైనటువంటి రాయిలో పువ్వుల గుత్తులు లతలు ఇలా వ్యాపిస్తూ ఉన్నట్టుగా లేత కొమ్మలు ఉన్నట్లుగా పువ్వులు ఉన్నట్లుగా ఎంతో చక్కగా చెక్కుతావు కదా నువ్వు మరి అంత నైపుణ్యం లేకపోతే నువ్వు ఎలా చెక్కగలవు అని చెప్తూ ఉన్నాడు నాలుగో పద్యం నునుపుల్దీర్చి మదంబు చిందిపడ ఏన్ గున్నలన్ చెక్కి వైచిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చెన్ సత్కిరీటాకృతిన్ తెనుగుందేశము నిన్ను వంటి పనివానింజూచి ఉప్పొంగుచుండును నీలేమి తలంచి కంట తడిబెట్టు శిల్ప విద్యానిధి నునుపుల్ తీర్చి మదంబు చిందిపడన్ ఏన్గున్ గున్నలన్ చెక్కి వైచిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చెన్ సత్కిరీట ఆకృతిన్ తెనుగున్ దేశము నిన్ను వంటి పనివానిన్ చూచి ఉప్పొంగుచుండును నీలేమి తలంచి కంటతడి పెట్టున్ శిల్ప విద్యానిధి ఓ శిల్ప విద్యానిధి నిన్ను చూసి నీకున్నటువంటి శిల్ప విద్యను ఎరిగినవాడా శిల్ప విద్యానిధి ఓ శిల్ప విద్యను ఎరిగినవాడా మదజలం గారుతున్న ఏనుగును ఆ ఏనుగు పిల్లలను నున్నగా చెక్కిన నేర్పు అంటే పనితనం నీ తల మీద కిరీటమే వెలుగుతున్నది నీ వంటి పనివాళ్లను చూసి తెలుగు నేల ఉప్పొంగుతున్నది నీ దారిద్ర్యాన్ని చూసి కన్నీరు కారుస్తున్నది నీకెంత నైపుణ్యం ఉంది నీ నైపుణ్యాన్ని చూసి మేము అభినందించాలి కానీ నీ యొక్క దారిద్ర్యం అంటే ఏంటి తినడానికి కూడా నోచుకోలేని స్థితి పోవర్టీ అంటే అంత ఈ శిల్పి యొక్క జీవితం ఏ విధంగా మారిపోయిందంటే అంత దారిద్ర్యమైన జీవితంగా మారిపోయింది ఆ స్థితిని చూసి కంట పెట్టుకుంటున్నామయ్యా కన్నీరు కారుస్తుందయ్యా ఈ యొక్క దేశం అని
ఎంతో చక్కగా ఈ యొక్క కవి యొక్క జీవితాన్ని అభివర్ణించే విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సత్ అంటే మంచి, సత్ కిరీటాకృతిన్, ఆకారాలు, ఆకృతిని అంటే ఆకారాలు. ఇక్కడ తెనుగు, తెనుగున్ దేశమున అంటే తెలుగు దేశము. ఇక్కడ తెనుగు, తెలుగు అనే పదంలోని మార్పును మనం చూస్తున్నాం. అంటే పదాలు తెలుగు భాషలో కాలాలు మారుతున్న కొద్దీ ఎన్నో అక్షరాలు పదాల్లో కూడా మార్పు సంతరించుకుంటూ ఉంది. ఎన్నో అక్షరాలు కూడా తొలగించబడ్డాయి. కొన్ని అక్షరాలు అయితే వాడుకలో లేవు, కొన్ని అక్షరాలు మార్పు చెందాయి. మన తెలుగు అనే పదం తెనుగు, ప్రాచీన కాలంలో తెనుగుగా వాడే పదాన్ని ఇప్పుడు మనం తెలుగుగా వాడుతున్నాం. రూపాంతరం చెందిన పదాలు చూడండి. శిరహ ప్లస్ అగ్రము, విసర్గ సంధి. శిరహ ప్లస్ అగ్రము, విసర్గ సంధి, శిరోగ్రము. కిరీటం ప్లస్ ఆకృతి, కిరీటాకృతి. ఇక్కడ ఏనుగు, ఏనుగుని కరి, గజము, మత్తేభం అని వివరిస్తూ, ఈ ఏనుగు యొక్క అందాన్ని వివరిస్తూ ఈ యొక్క పద్యంలో ఏనుగు యొక్క గొప్పతనాన్ని, ఆ ఏనుగుని ఎంత చక్కగా వర్ణించాడన్న విధానాన్ని పద్యంలో చెప్పుతూ కరి, గజము, మత్తేభం అని ఇక్కడ వివరించడం జరిగింది. 5వ పద్యం. తెలిరాతిన్ జెలువార నచ్చర పడంతిందిద్ది ఆసోగ కన్నుల పజ్జన్ నిను నీవు దిద్దుకొని సంతోషించుచున్నవాడా, సంతోషించుచున్నాడవా. భళిరే శిల్పి జగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకోగల నీకెవ్వడు సాటి వచ్చును. నమస్కారంబు నీ ప్రజ్ఞకున్. తెలిరాతిన్ చెలువార అచ్చర పడంతిందిద్ది ఆ సోగ కన్నుల పజ్జన్ నిను నీవు దిద్దుకొని సంతోషించుచున్నాడవా. భళిరే శిల్పి జగంబులోన చిరజీవత్వంబు సృష్టించుకోగల నీకెవ్వడు, నీకు ప్లస్ ఎవ్వడు, నీకెవ్వడు సాటివచ్చును. నమస్కారంబు నీ ప్రజ్ఞకున్, నీకు ప్లస్ ఎవ్వరు, నీకెవ్వరు. సోగ కన్నులు అంటే సోగాయిన కన్నులు, సోగాయిన కన్నులు. ఇంకా దీని యొక్క భావన మనం చూసినట్లయితే, తెల్లరాతిలో అప్సరసను సృష్టించి ఆమె విశాల నేత్రాలకు పక్కగా నిన్ను నువ్వు మలుచుకొని సంతోషపడుతున్నావా. బళ శిల్పి ప్రపంచంలో శాశ్వతత్వాన్ని కల్పించుకోగలిగిన నీకెవరు సాటి వస్తారు. నీ ప్రతిభకు నమస్కారములు. నమస్కారము నీ ప్రజ్ఞకు. ప్రజ్ఞ అంటే ప్రతిభ అని అర్థం. చిరజీవత్వము, చిరకాలం అంటే శాశ్వతం కదా. జగంబు అంటే ఈ లోకంలో, జగంబు అంటే జగము అని అర్థం. ఈ పదాల కింద గీత గీసి అర్థాలు, కొత్త పదాల కింద గీత గీయడం, కఠిన పదాలకి అర్థాలు చెప్పినప్పుడు రాసుకోవడం, ఇలాంటివి ప్రయత్నించండి. 3వ సెక్షన్. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లెవేయింపగలవు చూపరుల చేత. గవనమున చిత్రములు కూర్చు కవికి నీకు తారతమ్యంబులేదబద్ధంబు కాదు. ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు చూపరుల చేత, అంటే చూసేవాళ్ల చేత. ప్రతిమలు అంటే శిల్పాలు. గా దగ్గర కవనమున, కవనము అంటే కవిత్వం. కవనమున చిత్రములు, చిత్రములు అంటే బొమ్మలు. కూర్చు కవికి నీకు తారతమ్యంబు అంటే, తారతమ్యం అంటే భేదము లేదు, అబద్ధంబు కాదు. కవికి నీకు తారతమ్యమే లేదు, ఇది అబద్ధము కాదు. చిత్రములు అంటే బొమ్మలు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, చూసే వాళ్ళ చేత నీ శిల్పాలు ఒక మహారాజు కథను చెప్పించగలవు. కావ్యంలో బొమ్మలను చూపే కవికి నీకు ఏమాత్రం భేదం లేదు, ఇది అబద్ధం కాదు. కవి ఏ విధంగా అయితే రాజుల యొక్క చరిత్రలను రచిస్తూ ఉంటాడో, అలాగే శిల్పాలు రాజుల చరిత్రను శిల్పాల మీద చెక్కి చూపరులకు రాజుల చరిత్ర నువ్వు కూడా తెలియచేస్తావయ్యా. కాబట్టి కవికి నీకు తేడానే లేదు, ఇది అబద్ధం కాదు, నిజము అని చెప్తున్నాడు. రాల నిద్రించు ప్రతిమల మేలు కొలిపి
యులిని సోకించి బయటికి పిలిచినావు, వెలికి రానేర్చి నీ పేర నిలపకున్నే, శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను. రాల నిద్రించు ప్రతిమల మేలుకొలిపి, ఉలిని సోకించి బయటికి పిలిచినావు, వెలికి రానేర్చి నీ పేర నిలపకున్నే, శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను. రానేర్చి అంటే రాగలిగి. ఇక్కడ నిద్ర నిద్దుర, ప్రకృతి వికృతులు, నిద్ర నిద్దుర. రాలు అంటే రాళ్ళు అని అర్థం. ఇక్కడ బండీరాతో ఉన్న రా చూడండి, బండీరాతో ఉన్న రాలా అని ఉంది కదా, రాలా అంటే రాళ్ళు అని అర్థం. అదే రాలు మామూలు రాతో ఉన్న రాలు అంటే రాలిపోవు అని అర్థం. అక్కడ మీరు ఈ యొక్క పద భేదాలను మీరు గమనించాలి, అక్షర భేదం కలిగిన పదాలను మీరు చూడాలి, మార్పుల్ని గమనించుకోవాలి. బండీరాతో ఉన్న రాలాకి రాళ్ళు అని అర్థం. రాళ్ళ నిద్రించు ప్రతిమల మేలుకొలిపి, రాళ్లల్లో ఉన్న ఆ బొమ్మలను నువ్వు మేల్కొల్పావు, నిద్రాణంలో ఉన్న ఆ యొక్క బొమ్మను నువ్వు మేల్కొల్పి ఆ పనికిరాని రాళ్లను నువ్వు ప్రతిమలుగా చెక్కావు. ఉలిని సోకించావు, ఆ రాళ్ల మీద నీ చేత్తో ఉలిని పెట్టి ఉలిని సోకించి బయటికి పిలిచినావు, ఉలితో కొట్టి ఆ యొక్క బొమ్మలను బయటికి పిలిచావు, ఆ కళను. వెలికి రానేర్చి నీ పేర నిలపకున్నే, శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను. రాళ్లలో నిద్రపోతున్న బొమ్మలకు నీ ఉలిని తాకించి మేల్కొలిపి బయటకు పిలిచావు, అవి బయటికి వచ్చి నీ పేరు నిలుపవా, నీవు నిశ్చయముగా చిరంజీవివి. చిరంజీవి అంటే మరణం లేని వాళ్ళు అని అర్థం. చిరకాలము జీవించే వాళ్ళు చిరంజీవి అంటారు. చూడండి, ఒక పనికిరాని రాయిని అద్భుతమైన శిల్పంగా మలిచినటువంటి శిల్పి ఎంత గొప్పవాడో. ఎందుకు పనికిరాని విద్యార్థులు కూడా కొంతమంది ఉపాధ్యాయుల యొక్క ఆ యొక్క విజ్ఞానంతోనూ వాళ్ళ యొక్క ఉపోద్ఘాతాలతోనూ వాళ్ళలో చైతన్యాన్ని కలుగు చేసి, వాళ్ళలో బ్రతుకు యొక్క విలువను తెలియచేసి, వాళ్ళ మాటలతో వాళ్ళ ఉపన్యాసాలతో ఆ పనికిరాని ఆ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది సమాజానికి ఒక మంచి ఉన్నత స్థానంలో, సమాజంలో ఒక ఉన్నత స్థానంలో నిలిపినటువంటి ఉపాధ్యాయుల ఘనతను కూడా విద్యార్థులు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక మంచి విద్యార్థికి కానీ ఒక అంతగా జ్ఞానం లేని విద్యార్థి అయినప్పటికీ కూడా ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహంతో, ఉపాధ్యాయుల యొక్క జ్ఞాన సముపార్జనతో, జ్ఞాన ప్రసారంతో విద్యార్థులను ఉన్నతమైన స్థానంలోనే తీసుకుని వెళ్ళే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి నేను చదువుకున్నాను, నా దగ్గర డబ్బు ఉంది, మేము చదువుకున్నామని ఎప్పుడు విర్రవేగకుండా, మాకు మంచి ఉపాధ్యాయులు దొరకడం వల్లే కదా మేము ఇంత ఉన్నత స్థాయిలోకి రాగలిగామని ప్రతి విద్యార్థి కూడా, ప్రతి ఒక్కరం కూడా, మనందరం జీవితాంతం కూడా ఉపాధ్యాయులు గురువులకు రుణపడి ఉంటాం. గురువులను మనం గుర్తు చేసుకోవాలి, గౌరవించాలి. ఈ యొక్క పనికిరాని రాయి బండ కూడా శిల్పికి ఎప్పుడు రుణపడి ఉండాలి. తర్వాత పద్యం. తల ఎత్తెన్ గద నీదు చాతురి, యజంతా గహ్వర శ్రేణి, గేవల పాషాణములందు జీవకళ నిల్పంజాలు, నీ సుత్తెలో మొలుచున్ మానవ విగ్రహంబులు మహాపుణ్యుండవయ్యా, హరిప్తులు నీ బొమ్మల చెంత ముగ్ధ గతినందున్, శిల్పి కంఠీరవా. శిల్పి కంఠీరవా, కంఠీరవ అంటే సింహం, అంటే సింహముల వంటి శిల్పులలో సింహము వంటి వాడా అంటే అంత గంభీరమైనటువంటి, అంత నైపుణ్యం కలిగినటువంటి శక్తి నీకుంది. అజంతా గుహలలో నీ నైపుణ్యం తలెత్తుకుంది కదా. అడవులలో రాజు సింహం ఎప్పుడు తలెత్తుకునే ఉంటుంది చూడండి. నీ సుత్తె వంటి బండరాళ్లలో కూడా జీవకళను నిలుపగలదు. నీ సుత్తెలో నుంచి మానవ విగ్రహాలు పుడతాయి. ఓ శిల్పి శ్రేష్ఠుడా, నువ్వు పుణ్యమూర్తివి. సింహాలు నీ బొమ్మల దగ్గర చక్కదనాన్ని పొందుతాయి. చూడండి, శిల్పి అజంతా గుహలను చెక్కారు, ఎల్లోరా శిల్పాలను చెక్కారు. ఇంకా ఎంతో ఉన్నతమైన జీవం, ఆ బొమ్మ జీవం కలిగిందా అనేటటువంటి అందమైన విగ్రహాలను చెక్కగలడు శిల్పి. దానికి శాతవాహనుల కాలంలో చెక్కినటువంటి 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామప్ప గుడి, ఇవన్నీ కూడా శిల్పకళా నైపుణ్యాన్ని చాటేవే. గుప్తుల కాలం నాటి ఏకశిలా రథం,
ఇవన్నీ కూడా శిల్పుల నైపుణ్యం, ఘనతకు నిదర్శనాలు. శిల్పి యొక్క అజరామ కీర్తి కూడా ఈ యొక్క శిల్పాలను చూస్తే మనకి అర్థమవుతుంది. విగ్రహాలు లేదంటే ఏనుగుల బొమ్మలు, సింహముల బొమ్మలు ఎంతో చక్కగా ఆ స్తంభాల మీద ఆ లతలు, పువ్వులు, పుష్పాలు స్తంభాల మీద చెక్కుతూ ఉంటారు. పనికిరాని పాషాణమును తీసుకొని ఒక మంచి దేవతామూర్తులుగా చెక్కినప్పుడు అందరూ పసుపు కుంకాలతో పూజిస్తూ ఉంటారు. అంటే ఆ రాయికి అంత ఘనత తెచ్చినవాడు శిల్పి. కాబట్టి శిల్పికి ఆ యొక్క రాయి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి ప్రశ్నలు మీకు నేను అడుగుతాను. వీటికి సమాధానాలు సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. భక్తిభావం పెంపొందడానికి శిల్పి ఎలా దోహదపడతాడు? రాతి కంబమునకు కుసుమవల్లరులు కూర్చడం అంటే మీరేమనుకుంటున్నారు? కంటతడి పెట్టడం అంటే ఏమిటి? శిల్పిని చూసి ఎందుకు కంటతడి పెట్టాల్సి వస్తున్నది? శిల్పి సంతోషపడేది ఎప్పుడు? కవికి శిల్పికి మధ్య గల పోలికలు చెప్పండి. శిల్పికి శాశ్వతత్వం ఎప్పుడు వస్తుంది? శిల్పిని మహాపుణ్యుండవయ్యా అని కవి ఎందుకన్నాడు? ఈ యొక్క ప్రశ్నలకు 3-4 వాక్యాలు సమాధానం రాయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీకు తెలిసిన ప్రాచీనమైన శిల్పాలు